హలో ఫ్రెండ్స్, నమస్కారము. రిటైర్మెంట్ టార్గెట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఇక్కడ మనం 2.5 crores ఒక రిటైర్మెంట్ కార్పస్ చేసుకోవాలనే ఆలోచన ఉంటే దాన్ని మనం 15,000 SIP ఫర్ ద నెక్స్ట్ 20 years మన ప్లాన్ చేసుకుంటే మనం ఆ టార్గెట్ రీచ్ అవుతామా అనే దానికి పర్టికులర్ వీడియో ఫ్రెండ్స్. సో ఇక్కడ స్టెప్ అప్ SIP ప్లస్ ఫిక్స్డ్ SIP రెండిటితో మనం కంపేర్ చేసుకుందాము. ఆ కంపారిజన్లో తెలుసుకుందాము ఏది మనకి ఎంత దూరం దాకా తీసుకెళ్ళిద్ది. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఇక్కడ 15,000 SIP నేను చేసుకోవచ్చు, దానికన్నా ఎక్కువగా నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేను. ఇవాళ ఫిక్స్డ్ SIP చేస్తే ఎంత రీచ్ అవుతాను, స్టెప్ అప్ SIP చేస్తే నేను ఎంత రీచ్ అవుతాను. స్టెప్ అప్ SIPలో 10% యాన్యువల్ ఇంక్రీజ్ అంటే 15,000 per month ఇవాళ మొదలు పెడితే నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే ప్రతి సంవత్సరం ఒక 1,500 నా SIPకి యాడ్ అవుతూ ఉంటుంది. సో అది స్టెప్ అప్ SIP అంటాం. సో స్టెప్ అప్ SIPకి క్యాల్కులేషన్ స్టెప్ బై స్టెప్ మనం క్యాల్కులేషన్ చూసుకుంటే మనకి ఈ విధంగా మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది క్యాల్కులేషన్స్లో ఫార్ములాస్లో బయట వచ్చింది. సో ఒక చిన్న అవగాహన కోసం మనం ఈ పర్టికులర్ ఫార్ములా అనేది మీ ఎదురుగా పెట్టాము. సో ఫ్యూచర్ వాల్యూ అంటాము. సో నేను 12% యాన్యువల్ రిటర్న్ ప్రకారంగా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు దాదాపు 1.48 crores అంటే 1.5 దాకా నేను రీచ్ అవుతాను. 12% రిటర్న్ నాకు నా ఇన్వెస్ట్మెంట్ మీద వస్తే అంటే మన టార్గెట్ 2.4 నుంచి 1 కోటి మనం షార్ట్ ఫాల్ అవుతాము ఇన్ 20 years టైం. సో 20 సంవత్సరాల దాకా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఆ పాయింట్ మనం గుర్తుంచుకుందాము. 15% యాన్యువల్ రిటర్న్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన SIP మీద మనం ప్రతి సంవత్సరం CAGR ప్రకారంగా 15% వస్తే దగ్గర మనం 2.11 CR అంటే ఇప్పుడు కూడా 40 లక్షల దాకా మన షార్ట్ ఫాల్ అనేది మనం ఉంటాము. సో టార్గెట్ మనం క్లియర్గా ఉండాలి. 2.4 మనం టార్గెట్, 2.5 మన టార్గెట్. సినారియో 3 16.5 యాన్యువల్ రిటర్న్ తోటి మనం వెళ్తే ఫ్రెండ్స్ మన ఓవరాల్ 15,000 SIPకి మనం 2.5 CR కార్పస్ మనం రీచ్ అవుతాము. సో యాన్యువల్గా మనకు CAGR 16.5 అనేది ఉంటే మనం 2.5 టార్గెట్కి రీచ్ అవుతాము ఇన్ 20 years. సో కన్క్లూజన్ 12లో 1.4, 15లో 2.11, 16.5%లో 2.5 crores టార్గెట్. సో మనం మీ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఎంత రిస్క్ తీసుకోవాలి అనే టార్గెట్ మనకి ఇచ్చింది, ప్లస్ మనకి ఎంత టైం మన చేతిలో ఉంది అనేది మనకు ఒక అవుట్కమ్ ఈ పర్టికులర్ పాయింట్ తోటి మనకి తెలుస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ సజెషన్, సో 16.5% CAGR అనుకుంటే మన ఓవరాల్గా డైవర్సిఫైడ్ ఈక్విటీ పోర్ట్ఫోలియోలోనే మనకి మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళాలి. అంటే ఫ్లెక్సీ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఇక్కడ కొన్ని ఆల్టర్నేటివ్ తోటి మీరు వెళ్ళొచ్చు. బట్ ఓవరాల్గా హై రిస్క్ పోర్ట్ఫోలియో ఉంటేనే మనకి 16.5% CAGR మనం రీచ్ అవుతాము అనేది మనకి ఇక్కడ చెప్తున్నాము. సో ఇక్కడ SIP ప్లస్ యాన్యువల్ స్టెప్ అప్ స్ట్రాటజీ తోటి కూడా మనం ఈ టార్గెట్ మనం రీచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే SIP మాత్రమే. సో SIPకి మనం స్టెప్ అప్ మనం పెంచుకుంటే ఎలా ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఎటువంటి విత్డ్రావల్స్ జరగకూడదు. అంటే వరుసనే మనం 20 సంవత్సరాలు SIP చేసుకుంటా వెళ్ళిపోయాము, మధ్యలో ఏదైనా అమౌంట్ అవసరం వచ్చింది మనం తీసుకున్నాము, అలాంటిది ఏదైనా జరిగితే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చెప్పుకున్న రిటర్న్స్ ఆర్ మనం చెప్పుకున్న బెనిఫిట్స్ అనేది తగ్గటం జరిగింది. సో చాలా క్లియర్. సో యాన్యువల్ బేసిక్లీ మన పోర్ట్ఫోలియో కూడా రివైజ్ ప్రతి 2-3 సంవత్సరాలు మనం చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఫస్ట్ సినారియో మనకి అవుట్కమ్ మనం చూసుకుంటే SIP అనేది 15,000, టెన్యూర్ 20 years, ఇన్వెస్ట్మెంట్ చేసింది 36 లక్షలు, CAGR ప్రకారంగా మనకి దగ్గర 2.82 అనేది మనం రీచ్ అవుతున్నాము ఇన్ 20 years టైం. సో టార్గెట్
కన్నా ఎక్కువగా మనం అచీవ్ అవుతున్నాము. సో నెక్స్ట్ సిట్యువేషన్ స్టెప్ అప్ ఎస్ఐపి. సో 15,000 తోటి మొదలుపెట్టి ప్రతి సంవత్సరం 10% నా యాన్యువల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే 20 సంవత్సరాల్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది దగ్గర దగ్గర ₹1,00,00,000, నాకు లాభం అనేది దగ్గర దగ్గర ఒక 5 కోట్ల దాకా నా టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది కనిపిస్తుంది. అంటే నేను ఇన్వెస్ట్మెంట్ మీద ఇంకొక 4 కోట్లు నాకు లాభం అనేది నాకు స్టెప్ అప్ ఎస్ఐపి అనేది మనకి ఇచ్చింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ. సో కంపారిటివ్లీ మనం క్లియర్గా మనం తెలుస్తుంది. సో 16.5% ఇంత హయ్యర్ రిస్క్ పోర్ట్ఫోలియో మనం వెళ్ళాలి అంటే ఫిక్స్డ్గా మనం ఎంత రీచ్ అవ్వచ్చు. అదే మనం స్టెప్ అప్ ఎస్ఐపి తోటి మనం వెళ్తుంటే ఆల్మోస్ట్ మనకి స్టెప్ అప్ ఎస్ఐపి 5 CR దాకా తీసుకొని వెళ్తున్నారు. సో ఇక్కడ చాలా అవుట్కమ్ అనేది ఏంటంటే మనం టార్గెట్ ఎక్కడ ఉండాలి, దాని ప్రకారంగా మన పోర్ట్ఫోలియో టైం అనేది రెండు కలుసుకుంటాము. సో ఒక కన్క్లూజన్ ఏంటి ఫ్రెండ్స్, 15,000 ఎస్ఐపి నాకు 2.5 CR కోసం కావాలంటే నా పోర్ట్ఫోలియో రిటర్న్ 16.5% అనేది ఉంటుంది. అదేవిధంగా మనం స్టెప్ అప్ ఎస్ఐపి మీద మనం వెళ్తే ఇక్కడ దీనికన్నా ఎక్కువగా టార్గెట్ మనం రీచ్ అవుతాము. సో ఆల్మోస్ట్ 5 CRకి మనం రీచ్ అవుతున్నాము. సో చాలా చాలా ఎక్స్ట్రా సపోర్ట్ మన ఫ్యూచర్కి మనం ఇచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. సో ఐడియలీ మనం ఏంటంటే గ్రోయింగ్ ఇన్కమ్, నా ఇన్కమ్ శాలరీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతూ ఉంటుంది, ప్రతి సంవత్సరం పెరిగింది అనే వాళ్ళకి చాలా చాలా మంచి వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనం చెప్పుకోవచ్చు. ఎంత తొందరగా మొదలు పెడితే, ఎంత కన్సిస్టెంట్గా ఉంటే, ఇంకా కంటిన్యూస్గా మనం మన పోర్ట్ఫోలియోని రివ్యూ చేసుకుంటా వెళ్ళామనుకో అంత దగ్గరగా మన అనుకున్న టార్గెట్ మనం రీచ్ అవ్వచ్చు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో చూస్తే ఒక చిన్న డైరెక్షన్ మీకు వచ్చి ఉంటుంది. ఒక పర్పస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా అద్భుతంగా మీ పోర్ట్ఫోలియో గ్రో అవుతుంది, మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతుంది అనే దానికోసం మనం ఇక్కడ చూపించాం ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ మీలో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే డెఫినెట్లీ నా డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశాము. సో ఎప్పుడైనా మీరు మెసేజ్, కాల్ లేకపోతే మెయిల్ అనేది మీరు పెట్టుకొని నాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.